ఆఫ్ ఇండస్ట్రీ మీది? నేను 2000లో ఎంటర్ అయ్యాను నేను హైదరాబాద్కి. 2000. ఆ తర్వాత 2001, 2, 3 రాకేష్ మాస్టర్ దగ్గర కొరియో డాన్సర్గా నేర్చుకున్నా. అక్కడ ఆయన గురువు. ఓ, రాకేష్ మాస్టర్ గారు. సో అంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీకి సపోర్ట్, అంటే లైక్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే వితౌట్ ఎనీ సపోర్ట్ ఇండస్ట్రీకి వచ్చి అసలు రాకేష్ మాస్టర్ ఎలా కలిసారు? మా ఊరు పక్కనే ఒక దోమ అని ఒక ఊరు ఉందండి. అందులో ఆ ఊరు నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి విజయభాస్కర్ రెడ్డి అని ఒక అతను ఉన్నారు. ఓకే. సో అతను వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి మా డాడీ ఏమనుకున్నారంటే, అరే పలానా పలానా వ్యక్తి వెళ్ళారు కదా ఆ ఊరు నుంచి, నువ్వు కూడా ఒక యాక్టర్ అవ్వాలని నాకు డ్రీమ్ రా అని. ఆయన చిన్నప్పుడే చెన్నైలో ట్రై చేశారు. ఆయన కూడా యాక్టర్ అవుదామని చాలా తిరిగారు చెన్నైలో. ఓకే. ఆయనకి ఎక్కడ ఏ సినిమాలో ఒక అవకాశం రాలేదు. కనీసం నా కొడుకుని చేద్దాం అనే దాని మీద డ్రీమ్లో ఉన్నారు ఆయన ఎప్పటికీ. మన పక్క ఊరిలో నుంచి ఒక అతను వెళ్ళారు కదా, నాకు ఎప్పటి నుంచో ఇది ఉంది, నిన్ను కూడా చేయాలి, నిన్ను కూడా ఏదో చూడాలి సినిమాలో అని చెప్పి ఒకసారి అతన్ని కాంటాక్ట్ అవుదాం అని చెప్పి కాంటాక్ట్ అయ్యాం. అతను ఆర్టిస్ట్, ఇప్పుడు సీరియల్ కూడా మంచి బిజీగా ఉన్నారు. అతను విజయభాస్కర్ అని. అతను అడిగాను, అతని సలహాతో నువ్వు డాన్స్, యాక్టింగ్ ఇవన్నీ నేర్చుకో, ఫస్ట్ ఆర్టిస్ట్ అన్నాక ఇవన్నీ కావాలి కంపల్సరీ అన్నగానే, సరే ఎక్కడ నేర్చుకోని నాకేం తెలియదు అని. అప్పుడు 2001, 2 మధ్యలో అప్పుడు రాకేష్ మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లారు. ఇక్కడే మన ఇందిరానగర్లో ఉండేది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, కొంచెం మీరే నేర్పించాలి మాస్టర్ అని. ఓకే నేను చూసుకుంటాను అప్పట్లోనే. అక్కడి నుంచి రాకేష్ మాస్టర్ గారికి నాకు జర్నీ అలా అయింది. మా ఫిలిం ఇది డాన్సర్ ఇన్స్టిట్యూట్, డాన్సర్ యూనియన్ ఆఫీస్లో కూడా రికమెండ్ చేసి కార్డు ఇప్పించింది కూడా ఆయనే, రాకేష్ మాస్టర్ గారు. సో అంటే మీ జర్నీ స్టార్ట్ అయ్యింది రాకేష్ మాస్టర్ గారితో. సో నాకు తెలిసి చాలా వరకు అంటే ఆయన ముందు చాలా బాగుండేవారు, కానీ బట్ కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మంది ఏంటి అని అంటే, ఐ థింక్ ఆయన డౌన్ఫాల్ అని చెప్పలేను, కానీ ఆయన మీద విమర్శలు కానీ ఆయన వేలెత్తి చూపించడం స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అని అంటే, ఢీ షోలో ఒక ఇష్యూ జరిగింది, అది అందరికీ తెలుసు. ఆ షో నుంచి ఆయన చాలా అప్సెట్ అయ్యి బయటికి రావడం. సో మేబీ అక్కడి నుంచి ఏమైనా ఇబ్బంది జరిగింది? అప్పుడు కూడా మీరు ఆయనతోనే ఉన్నారా? అప్పుడు లేనండి, అప్పటికి బయటకు వచ్చేసాను. డీకి కూడా నన్ను కంటెస్టెంట్ గా చేయమని అడిగారు కూడా. ఆయన మాస్టర్ గా ఆయన డీలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో కంటెస్టెంట్ గా స్టేజ్ లో మీరు చేయాలి. ఆయనకి కంటెస్టెంట్ గా? ఆయనకి నేను కంటెస్టెంట్. నన్ను అడిగారు. నాకు అసలు కొంచెం మెమరీ లాస్. నేను తక్కువ అన్ని మూమెంట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటూ చేయాలంటే కష్టం. నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి డీలో కంటెస్టెంట్ గా అడిగారు, నేను చేయనని చెప్పేసాను. శేఖర్ మాస్టర్ కూడా అడిగారు, లేదు మాస్టర్ కొంచెం నా గురించి నీకు తెలిసిందే కదా, ఏదున్నా మనం ఇప్పుడు ఏంటంటే షూటింగ్స్ లో సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కట్స్ అవి ఉంటాయి కాబట్టి ఓకే, ఇదేంటి నాన్ స్టాప్ కదా, ఇది సింగిల్ టేక్ లో తీసుకోవాలి. అది నాకు కొంచెం తక్కువ అది మెమరీస్. ఏం లేదురా నువ్వు చేయాలి. లేదు మాస్టర్ ఏమనుకోవద్దు, అక్కడ స్టార్ట్ అయిపోయా. రాకేష్ మాస్టర్ కూడా అదే చెప్పాను. దాని తర్వాత కొన్నాళ్ళకి శేఖర్ మాస్టర్ అండ్ రాకేష్ మాస్టర్ ఆ సమయంలో వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ ఉన్నారు. శేఖర్ మాస్టర్ కి పార్ట్నర్ రౌండ్ అని చేయాలని చెప్పేసి ఆయన అడిగారు. మళ్ళీ ఫోన్ చేశారు శేఖర్ మాస్టర్, అరే ఇలా కావాలరా, ఇలా చేయలేదు. జిమ్ క్యారీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్ క్యారీ, నీకు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వచ్చిన కాన్సెప్ట్ అనుకున్నాను, ఇది నువ్వే చేయాలి, ఎవరు చేయొద్దు అని. ఏదంటే ఇంకా తప్పక మాస్టర్ కూడా అడిగారన్నా, ఆయనకి నేను చేయలేకపోయాను, చేయనని కూడా చెప్పి మళ్ళీ మీ దగ్గర చేస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతారు, లేదురా నేను చెప్పుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ఇంక తప్పదు చేశాను. స్వరూప్ అని కంటెస్టెంట్ చేశారు, పార్ట్నర్ అది చేసిన ప్రాక్టీస్ రిహార్సల్ అన్ని చేసిన తర్వాత ఆర్ఎఫ్సికి వెళ్ళిపోయాం. ఆర్ఎఫ్సిలో నెక్స్ట్ ఈరోజు టుడే నైట్ షూటింగ్గా ప్రాక్టీస్ చేస్తున్న సమయానికి రాకేష్ మాస్టర్ గారు ఎంట్రీ అయ్యారు అక్కడికి రిహార్సల్కి. నాకు నేర్చుకున్నదాన్ని ఒక్కసారిగా వెళ్ళైపోయాయి. ఆయన తిట్టారు, ఎరా నేను అడిగితే నువ్వు రాలేదు, శేఖర్ మాస్టర్ అడిగితే వచ్చావేంట్రా మాస్టర్, ఇది కూడా నేను రానని చెప్పాను,
మాస్టర్ గారు అడిగారు బాగా, ఇది కాన్సెప్ట్ మీద నువ్వు చేస్తేనే బాగుంటుంది యాక్టింగ్ అన్నట్టుగా వచ్చాను మాస్టర్. ఇంకా ఇలాగే కంటిన్యూ అవుదామని సో ఆయన అడిగింది కంటెస్టెంట్ గా, బట్ శేఖర్ మాస్టర్ అడిగింది ఒక్కసారి చేయడానికి, అంతే అంతే కదా? అంతే. ఓకే, ఆ క్లారిటీ ఇచ్చారా మరి? ఇచ్చిన తర్వాత ఆయన కొంచెం ఒక 2-3 మాటలు అనిపోయారు, ఒక తిట్టారు, అంటే బాధపడ్డారు. నేను కూడా, నాకు కూడా బాధేసింది. సరే ఓకే, అలాగా జరిగిపోయింది. ఇంకా నైట్ షూట్ అనమాట. ఎనర్జీ రావాలి, చేయాలి, ఎక్కడ ఆగిపోతున్నో తెలియదు, ఇది కాకూడదు అని చెప్పేసి రెడ్ బుల్స్ ఒక 5-6 రెడ్ బుల్స్ తాగిస్తా. సార్ ఏంటండి మీరు? ఓకే, తర్వాత ఏమైంది? సక్సెస్ఫుల్ గా జరిగిందా? అది డిలే అయిపోయింది మొత్తం. అది ఎట్లా అంటే, చేస్తున్నాను, నా ముందు రాకేష్ మాస్టర్ గారు అలా కూర్చొని ఉన్నారు, జడ్జెస్ ఉంటారు కదా మాస్టర్స్ అందరూ. అలా కూర్చున్నప్పుడు ఒకసారి చేస్తున్న సమయానికి నా కళ్ళు ఇలా వెళ్ళిపోయి ఆయన సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇలా చూస్తున్నారు. ఒక్కసారిగా అనుకున్న కాన్సెప్ట్ కొంచెం బ్రేక్ అయిపోయింది అక్కడ చేస్తున్నప్పుడు. ఓకే, ఆ ప్రభు మాస్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, చేస్తున్నప్పుడు అదే ఆ మిస్టేక్ కొంచెం జరిగిపోయింది అంతే. నా వల్ల మాస్టర్ గారు ఇదైపోయిండు. మాస్టర్ గారు తర్వాత బయటకు వచ్చి చాలా బాధపడ్డారు, ఏడ్చారు కూడా మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు. అరే ఇంత కొంచెం దాంట్లో పోగొట్టారు నువ్వు, అంత బాగా వచ్చింది, కొంచెం దాంట్లో పోగొట్టారు, అదే మాస్టర్ నాకు అర్థం కాలేదు. ఏదో ఓకే పోయిందిలే, వదిలే, నెక్స్ట్ ఏదైనా చేద్దాం. సో ఇన్ని అంటే లైక్ 23 years ఆఫ్ జర్నీ కదా మీది. సో డాన్సర్ గా చేశానన్నారు, ఆర్టిస్ట్ గా కూడా, అండ్ నాకు తెలిసి ఏ ఎక్స్ప్రెషన్ అయినా చాలా ఈజీగా క్యారీ చేయగలరు మీరు కదా. ఐ థింక్ దట్స్ వై జిమ్ క్యారీ, మహేష్ గారు బాగా క్యారీ చేయగలరన్న ఆ బిరుదు మీకు వచ్చింది. బట్ ఒక మంచి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఆఫీస్ లో తిరుగుతా ఉన్నాను, ఇంకా ఇప్పటికి ఫొటోస్ వాట్సాప్ చేయడం, నాకు తెలిసిన కో డైరెక్టర్లు గాను, అసిస్టెంట్ డైరెక్టర్లు గాను, డైరెక్టర్ వాళ్ళందరూ తెలుసు. వారు ఇస్తాం, నెక్స్ట్ బాగుంటుంది, నీకు ఈ క్యారెక్టర్ ఇది ఫిక్స్, నేను ఫీల్ అయిపోతా, ఓకే ఇది ఇస్తారు, ఇది ఓకే నేను చేయగలుగుతా, ఓకే కమ్. తర్వాత సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దో తెలియదు. అబ్బా ఇది నేను చేయాలి కదా, ఈ సినిమాలో ఆ డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఇస్తా అన్నారే, ఏమైంది? ఫోన్ చేస్తున్నామో కొంతమంది లిఫ్ట్ చేయరు, కట్ చేసేస్తారు. ఇలా చాలా జరుగుతున్నాయి. కొంతమంది తొక్కుతున్నారు కూడా. యాక్చువల్లీ మన పటాస్ తర్వాత సుప్రీంలో క్యారెక్టర్ చూసాను, అందులో స్మాల్ యాక్చువల్లీ పెద్దదే క్యారెక్టర్ అది. రాజస్థాన్ లో 1 week షూట్ చేసాం. మన ఎవరు విలన్, మన రేస్ గుర్రంలో విలన్ ఉన్నారు కదా, మత్తాలి శివారెడ్డి. ఆయన పక్కన నేను ఇదే రోల్, జిమ్ క్యారీ ఎక్స్ప్రెషన్ రోల్, నాకు ఒక లవర్ ఉంటుంది. అంటే ఆయన సిచ్యువేషన్ లో ఎట్లా అంటే, ఒక సీరియస్ గా ఆయన కోపం వస్తున్నప్పుడల్లా మేము ఎదురవుతూ ఉంటాం అనమాట. నేను ఆ అమ్మాయి ఒక కోకోనట్ ఇది ఉంటది కదా, బొండ, కొబ్బరి బొండ, ఈ స్టా పెట్టుకొని ఆ అమ్మాయి తాగుతుంటే నేను ఆ అమ్మాయి మూతలో పెట్టి స్టా పెట్టి తాగుతుంటూ ఉంటా. అలా కొన్ని సిచ్యువేషన్లు ఎదురవుతూ ఉంటాను అనమాట. ఆయన అరే మెంటల్ ప్రెసిడెంట్, మీరేంటారు ఇక్కడ కాదరా మీరు ఇవన్నీ చేసుకోవాల్సింది, పార్కులో రా, నా ముందేంటారా, నాకు అసలే బీపీలో ఉన్న గన్ పెట్టి పేల్చి పడతాను, ఇది క్యారెక్టర్. సో అక్కడ 1 week చేసాం. 1 week చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 day ప్యాచ్ వర్క్ పెట్టారు షూట్. అక్కడి నుంచి కాల్ వచ్చింది, డబ్బింగ్ చెప్పాలి, రామనాథ్ స్టూడియోకి వచ్చేసాను. ఓకే వస్తానని చెప్పి వెళ్ళాను. ఇక్కడ 1 day ప్యాచ్ అనేది స్క్రీన్ మీద ఓపెన్ చేశారు, దీనికి డబ్బింగ్ చెప్పేసారు. పిచ్చి పిచ్చి డైలాగ్, ఒక డైలాగ్ ఉంది. అది చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ అంటే ఇంకా వచ్చేసాయి జిమ్ క్యారీ, నెక్స్ట్ లేదు ఇంకా అన్నారు. అదేంటన్నా రాజస్థాన్లో చేశాను కదా, ఆ ఎపిసోడ్ అంతా ఏమైంది అన్నట్టు అదన్నీ కొంచెం తీసేశారు, లాగ్ అయిందని. ఇది ఒక్కటే పెట్టారు ఈరోజు ప్యాచ్ వర్క్ అంటే, ఇది ఒక్కటే ఉంది ఈరోజు హైదరాబాద్ జరిగిన ప్యాచ్ వర్క్ ఒకటే ఉంది అన్నాడు. ఒక్కటే. ఇక నాకు అక్కడ కూడా ఏడుపు తక్కువ. దాని తర్వాత రాజా ది గ్రేట్ అనిల్ సార్ 7 acres కి పిలిపించారు. డార్జిలింగ్ ఉంది కదా అవుట్డోర్, డార్జిలింగ్ లో షెడ్యూల్లో అక్కడ క్యారెక్టర్ క్రియేట్ చేశారు, పోలీస్ క్యారెక్టర్. మంచిగా నా వరకు కాస్ట్యూమ్ అన్ని మెజర్మెంట్ అన్ని అయిపోయినాయి. డేట్స్ కూడా ఇచ్చారు, నెక్స్ట్ మంత్ డేట్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా టైం వస్తుంది, దగ్గర పడుతుంది, అక్కడి నుంచి కాల్స్ ఏం రావట్లేదు, ఏంటబ్బా అని చూసుకున్నా ఒక్కసారి మేనేజర్ గారు కాల్ చేశారు. ఇంకా 2 days వెళ్తామన్నంగా.
సార్ మనం ఏంటి సార్ అక్కడి నుంచి ఏం కాల్స్ రాలేదు, మరి ఎలాగా అంటే జిమ్ క్యారీ సారీ అంటే ఈ క్యారెక్టర్ నేను రిజెక్ట్ చేశారు, అంటే సూట్ఫుల్ అంటే హైట్ ఫిజిక్ కావాలి అంటే హీరోయిన్ అక్కడి నుంచి అక్కడ ఉందని తెలుసుకుని అక్కడి నుంచి తీసుకురావడం కోసం వెళ్ళే క్యారెక్టర్ పోలీసులు ముగ్గురు 3 మెంబర్స్ పోలీసు వాళ్ళు ఉంటారు. రైట్ అవునవును. ఆ ముగ్గురు పోలీసుల్లో నేను ఒక పోలీసు అనమాట. అది జిమ్ క్యారీ అదే సేమ్. అక్కడ కామెడీ పండదో మరి ఏమనుకున్నారో తెలీదు, సీరియస్ గా ఉండాలి అని అనుకున్నారో ఏమో తెలియదు, అక్కడి నుంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టారు. చాలా చూసారు అయితే. అది దాని తర్వాత సరిలేరు నీకెవరు ట్రై చేశా, అక్కడ రాకపోవడం. బాలయ్య బాబు గారు నా సినిమాకి కూడా ఓకే భగవత్ కేసరి అన్ని ట్రై చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్కమింగ్ వెంకటేష్ గారు వెయిటింగ్, అందులో ఏమన్నా ఇస్తారేమో చూడాలి. ఫస్ట్ ఒక మంచి అవకాశం ఇచ్చింది అనిల్ రావిపూడి గారు. మంచి